చాలా మంది మనకి హెల్ప్ కావాలి అని వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. అవును. కానీ అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును. సో, మీ హెల్ప్‌ని ఎవరైనా మిస్‌యూజ్ చేసుకోవడం అంటే అవకాశం దొరికింది కదా అని చెప్పి మిమ్మల్ని వాడుకోవడం అంటే లైక్ ఎలా అన్నా సరే మిమ్మల్ని ఇప్పుడు బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేయమంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు. సో, అటువైపు ఛాన్సెస్ ఉండదు. మీకు మనీ కావాలని గానీ, లేదంటే ఈ హెల్ప్ అనే పేరుతో మిమ్మల్ని మిస్‌యూజ్ చేసుకునే సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఒకటైతే స్టార్టింగ్స్‌లో నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి వీడియోస్‌లో చెప్పేవాడిని. అది చూసినటువంటి ఒక అమ్మాయి నేను బ్యాంక్‌లో చేస్తున్నాను. నీకేదైనా లోన్ కావాలంటే ఇప్పిస్తానని చెప్తే నేను చాలా నమ్మాను. అంటే చాలా మాట్లాడేది కదా! సరే లోన్ అయినా ఇప్పిస్తదని చెప్పేసని ముందుగా ఇట్లా బ్యాంక్ మేనేజరు డబ్బులు పేమెంట్ చేయమంటున్నారు అని చెప్తే ఒక 15,000 వరకు తనకు పంపించాను. తర్వాత నన్ను అమ్మాయి బ్లాక్ చేసుకుంది. తర్వాత తెలిసిన ఇంకొక అబ్బాయి ఏం చేశాడంటే మా అబ్బాయిది బర్త్‌డే ఉందని చెప్పేసని ఆల్‌మోస్ట్ ఒక 150 మెంబర్స్ వరకు కూడా భోజనం పెట్టించాడు మటన్ కర్రీతో. సో, నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత తనకు వీడియో సెండ్ చేసిన తర్వాత నన్ను బ్లాక్ చేసుకున్నాడు. అంటే డబ్బులు ఇదంతా పంపించకుండా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు డబ్బులు పాపం అతను. పంపించకుండా తను హ్మ్. నన్ను బ్లాక్ చేసుకున్నాడు. సో, ఈ 2 అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఏ పరిస్థితుల్లో చేస్తున్నానో వారికి కూడా తెలుసు. అలాంటిది నన్ను ఎలా మోసం చేయాలనిపించిందో అంటే నాకు అర్థం 150 కాలేదు. మెంబర్స్ మటన్ అంటే కూడా మీరున్న సిట్యుయేషన్‌లో అది ఫైనాన్షియల్‌గా చాలా ఎక్కువ. చాలా ఎందుకంటే ఆ అమౌంట్‌తో నేను ఒక 10 డేస్ ఆల్‌మోస్ట్ నేను పెట్టగలుగుతాను 10 కదా! డేస్ నార్మల్ ఫుడ్ నార్మల్ డేస్‌లో అవును. పెట్టగలుగుతాను. అదంతా కూడా ఒక్క రోజులోనే తన గొప్పల కోసం పెట్టించి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాడు. అది చాలా బాధ అనిపించింది. ఓకే. మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసాక ప్రౌడెస్ట్ మూమెంట్ నేనిది చేసినందుకు నేను ఇలా ఫీల్ ఇది స్టార్ట్ చేసి మంచి పని చేశాను అని చెప్పుకునే కొన్ని సిట్యుయేషన్స్ అంటే ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అది ఒకటని కాదండి. చాలా సందర్భాలున్నాయి. అంటే ఎమోషనల్‌గా ప్రౌడ్‌గా ఫీల్ అయింది ఏంటి అంటే, భీమవరం ప్రాంతంలో ఒక ఆమెకి భోజనం ఇస్తూ ఉంటే, ఆమె చాలా పెద్ద వయస్సు ఆవిడ. సుమారు మా అమ్మ వయస్సు ఉంటది ఆవిడ. భోజనం ఇచ్చిన తర్వాత ఆమె చిరిగిపోయిన జాకెట్‌తో ఉండి భోజనం తీసుకుంది. వంగుతుంది కిందకు వంగుతుంటే, సరే ఎందుకు వంగుతుంది అని నేను నేను కొంచెం ఫార్వర్డ్ ఏదైనా కింద పడేసుకుందేమో అని ఇలా చూసేలోపు తన 2 చేతుల్ని నా కాళ్ళ మీద అట్లా పెట్టేసింది. ఆమె చేతులు అలా కాళ్ళ మీద పడగానే ఏదో తెలియని వైబ్రేషన్. కళ్ళంటే నీళ్ళొచ్చేస్తున్నాయి గానీ, అంటే నేనెంత గొప్ప పని చేస్తున్నానా? అంటే నా తల్లి వయస్సు ఆవిడ నా కాళ్ళకి నమస్కరించేంత గొప్ప పని చేశానా అని అనిపించింది. అది చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. చాలా గొప్పగా అనిపించింది మనసుకి. అంతే బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఒక గుప్పెడు మెతుకుల కోసం నా బోటి వాడి కాళ్ళు పట్టుకునేంత పరిస్థితులు ఆమె ఉండడాన్ని బట్టి కూడా చాలా బాధ అనిపించింది. అలాగే రీసెంట్ డేస్‌లో ఒక స్కూల్ నుంచి నన్ను సన్మానించడానికి పిలిచారు. వాళ్ళ స్కూల్ యానివర్సరీకి గెస్ట్‌గా పిలిచారు. పిలిచిన తర్వాత ఆ పిల్లల స్పందన నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. ఆ స్టేజ్ మీద ఆ సన్మాన కార్యక్రమం అవన్నీ పక్కన పెడితే, అంటే నన్ను స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత పిల్లలు అభినందించిన విధానం, వాళ్ళ యొక్క అప్రిషియేషన్ నాకు చాలా అంటే చాలా ప్రౌడ్‌గా అనిపించింది. అంటే మీరు మంచి కార్యక్రమమే స్టార్ట్ చేశారు. అంటే మీరేమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా అనుకుంటున్నారా? అంటే మనకి రూ. 5కి అన్నా క్యాంటీన్ ఉంది. హ్మ్. ప్రభుత్వం కూడా ఇలాంటి పేదల కోసమే భోజనం అనేది ఏర్పాటు చేసింది. యాహ్! మీరు కూడా ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ప్రభుత్వం సరిగ్గా వర్క్ చేయట్లేదు అనా? ఇదేంటి? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇవి అన్న క్యాంటీన్స్ ఏమి లేవండి. ఎందుకంటే కరోనాలో మనం స్టార్ట్ చేసాం. హ్మ్. అప్పటికి ఈ ప్రభుత్వం లేదు. అండ్ దట్ టూ ఇలాంటి కార్యక్రమం కూడా ఎవరు ఈ చుట్టుపక్కల చేయట్లేదు. అండ్ మెయిన్ ఏంటంటే చాలామంది కూడా నన్ను క్వెషన్ రైజ్ చేశారు. ఎందుకంటే అన్న క్యాంటీన్ వరకు ఫుడ్ పెడుతున్నారు కదా! నువ్వెవరికి ఇస్తున్నావు అని. అన్న క్యాంటీన్ అనేవి కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్‌లో మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు మాకు నియర్ బై పాలకొల్లులోను, భీమవరంలోనూ ఉన్నాయి. నేను ఇచ్చేది వీరవాసరం నుంచి భీమవరం, పాలకొల్లు మధ్యలో ఎవరైతే బాటసారులు ఉంటారో, ఎవరైతే అంటే భిక్షాటన చేసుకుంటూ తిరుగుతారో వారికి, అలాగే నడవలేని పరిస్థితుల్లోనూ, కదలేనటువంటి పరిస్థితుల్లో ఒక చోటే ఉండిపోతారో వారికి మాత్రమే ఇస్తూ ఉంటాను. అన్న క్యాంటీన్ సరౌండింగ్స్‌లోకి సాధారణంగా మేము వెళ్ళం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలామందికి ఫుడ్ దొరుకుతూ ఉంటది కాబట్టి, ఎవరికైతే ఫుడ్ దొరకదో, ఫుడ్‌కి ఇబ్బంది పడతారో వారి కోసం మాత్రమే ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాను. మీరు ఓన్లీ ఫుడ్ డొనేషన్ ఒకటే చేస్తూ ఉంటారా? ఇంకా లైక్ వేరే మనీ హెల్ప్ చేయడం గానీ ఆర్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా! ఇంకేమైనా హెల్ప్ చేయడం అనేది జరిగిందా? అంటే డైరెక్ట్ నేను ఎవరికి కూడా మనీ అయితే ఇవ్వనండి. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా నేనెంత కష్టపడితే వస్తుందో నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా డబ్బులు ఎవరికి ఇవ్వను. ఒకవేళ ఎవరైనా సరే నా సరౌండింగ్స్‌లో ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు, ఏమన్నా హాస్పిటల్స్‌కి వాటికి ఇబ్బంది పడుతున్నారనుకుంటే హాస్పిటల్ బిల్స్ పే చేయడానికి వెళ్తూ ఉంటాను. అది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను. వాళ్ళకి నిజంగా అవసరమా కాదా? మనం కట్టే ప్రతి రూపాయి కూడా వారికి నిజంగా వారికి అవసరమా కాదా అని తెలుసుకుంటాను. అలాగే ఎవరైనా కూడా మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే గనక గ్రోసరీస్ ఇస్తాను. గ్రోసరీస్ కూడా మేము వండుకోలేము, మాకు వంటకి ఇబ్బంది అని అనుకుంటే గనక వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరికి కూడా బై హ్యాండ్ మనీ అయితే ఇవ్వను.
అంటే మీ అభిప్రాయంలో నిజమైన సేవ అంటే ఏంటంటే డబ్బు ఇవ్వడమా లేక తిండి పెట్టడమా? కనీస అవసరతలు తీర్చడమే నిజమైన సహాయం అండి. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఎక్కువ మంది చనిపోయేది ఆకలితోనే. అంటే చాలామంది ఆయా రకాల జబ్బుల చేత చనిపోయేవారిని చూపిస్తారు కానీ ప్రపంచంలో ఎక్కువ మందిని బలి తీసుకున్న రోగం ఏదైనా ఉందంటే అది ఆకలి. సో కాబట్టి నేను ఆకలి మీదే ఫైట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఆకలి తీర్చడం అంటే డబ్బు ఇస్తే తీరదు. ఎందుకంటే డబ్బు వేరు వేరు వాటికి ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు నేను ఆహారం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కాదు అనుకుంటే గనక గ్రోసరీస్ ఇస్తాను. ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.